అందరికీ హాయ్ అండి. ఈరోజు నేనైతే నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ఫిష్ నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా కారం వేసుకోవాలి. అంటే ఇందులో చేపల కూరలో కారం అనేది ఎక్కువ పడుతుందండి. మనం దానికి సరిపడా కారం వేసుకోండి. మీరు కారం బాగా తింటారైతే మంచిగా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి అనమాట. పసుపు ఎక్కువ వేసుకోకూడదండి. నార్మల్‌గానే వేసుకోవాలి పసుపు. తర్వాత వచ్చేసి సాల్ట్ కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేదంటే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటే మనం కూర మొత్తానికి ఒక చిన్న టీ గ్లాస్ అండి, అంటే క్వాంటిటీని బట్టి. ఇది కేజీకి కొంచెం తక్కువ ఉందనమాట. అందుకని నేను ఒక చిన్న టీ గ్లాస్ నిండా ఆయిల్ తీసుకున్నాను. అందులో కొంచెమే ఇందులో పోస్తున్నానండి. మిగతాది తిరగమాతలో పోస్తా, అంటే మనం తిరగమాతలో వేస్తాననమాట. ఇందులో కొంచెం ఆయిల్ పోసేసుకుంటున్నాను. పోసుకొని మిగతాదొచ్చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్నైతే మంచిగా కలుపుకుంటున్నాననమాట. మొత్తం ఉప్పు, కారము, సాల్టు, ఈ ఆయిలు మొత్తం మనం ఈ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి నీట్‌గా. ఒక 2 మినిట్స్ అలా నీట్‌గా కలిపేసుకుంటే మంచిగా దానికి పట్టుకుంటుందనమాట. ఇప్పుడు మనం అందులోకి చింతపండు, ఇప్పుడు అది కేజీకి కొంచెం తక్కువున్నాయి గాబట్టి చింతపండు అనేది నేను గట్టిగా చేతికి సరిపడే అంత, ఎందుకంటే మినిమమ్ పులుపు ఉండాలండి. ఇంకా బాగా పుల్లగా వేసుకునే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దాన్ని మంచిగా వాటర్ పోసి మంచిగా కలిపి ఆ రసం అయితే నేను ఈ చేపల్లో పోస్తున్నాననమాట. చింతపండు పులుసు పోసేసుకొని దాన్ని మళ్ళీ కలిపేసుకొని మొత్తం కలిపే మొత్తం అన్నీ కలిసేలాగా మనం కొంచెం కలుపుకోవాలి. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి. ఇప్పుడు ఇందులోకి నేనైతే 2 ఆనియన్స్, 3 టమాటోస్, ఒక మ్యాంగో అండ్ మిర్చీస్ ఏస్తున్నాననమాట. మీరు ఆనియన్స్, టమాటోస్ కొంచెం వేసుకునే వాళ్ళైతే మీ ఇష్టము. అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి పాన్ మీద పెట్టేసానండి. పొయ్యి మీద పాన్ పెట్టేసి అందులో మిగతా ఆయిల్ ఉంది గదా! ఆయిల్ అనేది నేను అందులో వేసేసుకున్నాను. అందులో కలపంగా ఇంకొంచెం ఉంది గదా ఆయిల్, ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో మెంతులు, ఆవాలు, ఒక 3 లవంగాలు అన్నీ కొంచెం అండి. హాఫ్ టీ స్పూను ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు అండ్ ఒక 3 లవంగాలు వేసుకున్నాననమాట తిరుగుమాతలో. ఇవి కొంచెం కాగంగాల్నే అందులో కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వేయంగాల్నే చిటపటలాడుతుంది గదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చీస్ కూడా కట్ చేసుకున్నాం గదా మనము. ఇది గూడా మిర్చీస్ కూడా వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలనమాట. దీనికి కొంచెం టైం పడుతుందండి. కొంచెం మంచిగా మనకి ఆనియన్ ఏగింది అని తెలిసేదాకా కొంచెం దోరగా వేయించుకోవాలనమాట. మనం ఇందులో మళ్ళీ ఉప్పేయకూడదండి. కొంచెం మంది ఏగడానికి కొంచెం ఉప్పేస్తారు గదా! అవసరం లేదు. అది కొంచెం ఏగంగానే టమోటా వేసేసుకోవాలి. కట్ చేసుకున్న టమోటా. మ్యాంగో మాత్రం అప్పుడే వేసుకోకూడదండి. చేపల కూర కొంచెం ఉడికిన తర్వాత మ్యాంగోస్ ఏసుకోవాలి. పచ్చి మామిడికాయ వేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టాను గదా! కొంచెం సిమ్‌లో పెట్టేసేసాను. కర్రీ గూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఏగాలండి. ఉడకాలి. చూడండి ఇప్పుడైతే మాత్రం ఏగేసింది మంచిగా. ఇప్పుడేంటంటే నేను పక్కన కలిపి పెట్టుకున్నాను గదా ఫిష్‌లో మొత్తము. ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్న దాన్ని ఈ తిరగమాతలో వేసుకోవాలనమాట. ఈ టమాటా ఇందులో మొత్తంలో వేసేసుకోవాలి. వేసుకున్నాను. ఇందాక నేను పులుసు మొత్తం పోయలేదు గదా! కొంచెం పక్కన పెట్టున్నాను గదా! అది ఇప్పుడు రిమైనింగ్ గూడా మొత్తం కలిపి ఇందులో పోసుకుంటున్నానండి. మనం ముక్కలు మునిగేలా పోయాలండి. మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు. అలా అని మరీ తక్కువ నీళ్ళు పోయకూడదు. కరెక్ట్‌గా ముక్కలనేది మునగాలనమాట. మనం స్టార్టింగే కాబట్టి మనం పులుసు పోసింది దాన్ని ఇట్లా గరిటెతోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉడికిన తర్వాత మాత్రం అసలు గరిటెనేది యూజ్ చేయకూడదండి చేపల కూరలో. మొత్తం అడ్జస్ట్ చేసేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో దాన్ని ఉడికించాలనమాట. దాన్ని మీడియం ఫ్లేమ్‌లో ఉడికిచ్చాలి. టైం పడుతుంది. కొంచెం టైం గూడా పడుతుందనమాట దానికి. చూడండి ఎలా ఉందో చేపల కర్రీ. ఇంతకీ మీలో ఎంతమందికి చేపల కూర ఇష్టమో నాకైతే మెసేజ్ చేసేయండి.
ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్‌లో ఉడుకుతున్నప్పుడు మనం ఏంటంటే పక్కన మెంతులు ఒక స్పూన్ మెంతులేస్తే దానికి 3 స్పూన్స్ ఆవాలెయ్యాలనమాట. దాన్ని మంచిగా ఏయించి మిక్సీ ఏసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడికేసిందండి. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం చేపల కూర ఉడికింది కదా! ఇప్పుడు మనం కట్ చేసుకున్న మ్యాంగోస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గరిట యూజ్ చేయకూడదు. అందుకే నేను ఇలా తిప్పుతున్నాను. ఇప్పుడు మొత్తం కలిసిపోతుందనమాట. చూడండి మ్యాంగోస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికినాయి కాబట్టి ఇప్పుడు మనం వేసుకున్న పొడి ఉంది కదా ఆవాలు మెంతి పొడి ఒక్క స్పూనే వేయాలండి. మనం చాలా పొడి అయింది కదా అని మొత్తం వేయకూడదు. ఒక్క స్పూన్ వేస్తే చాలు, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఎందుకంటే ఇది కేజీయే కాబట్టి చేపలు. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్‌లో ఒక 10-15 మినిట్స్ ఉడికింది. చూడండి ఆయిల్ అంతా పైకొచ్చేసిందంటే ఉడికేసినట్టు. ఫైనల్లీ కొత్తిమీర వేసేసానండి. కర్రీ అయితే కంప్లీట్ అనమాట. నేనైతే సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎలా ఉందో నెల్లూరు చేపల పులుసు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.